సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామానికి చెందిన బురుజు కింది రఘుపతిరెడ్డి మాజీ వార్డ్ మెంబర్గా పదవికి వన్నె తెచ్చిన రఘుపతిరెడ్డి యువతకు ఆదర్శంగా నిలుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రఘుపతిరెడ్డి ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రఘుపతిరెడ్డి రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయ రంగంతో పాటు విద్యారంగంలో కూడా విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది పాడి రైతుగా పాల వ్యాపారంలో రాణించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనదైన ముద్ర వేసుకుని మంచి గుర్తింపు పొందిన రఘుపతిరెడ్డి ఆధ్యాత్మిక రంగంలో తనదైన పాత్ర పోషిస్తూ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రఘుపతిరెడ్డితో ముఖాముఖి. రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో. ఏ క్రీడలు పోటీ చేసినా దాంట్లో ఫస్ట్ ప్రైజు మనకే రావడం జరిగింది. క్లాస్ లీడర్గా ఆ రోజు గుర్తించి నువ్వు లీడర్గా ఉండాలి అని చెప్పి ఆ రోజే మాకు సార్ నన్ను పెట్టడం జరిగింది. మధ్యలో ఉన్న ఏం జరిగింది దాని గురించి కూడా. వాజ్పేయి గారు హైదరాబాద్ నిజాం కాలేజీలో ఒక సభ పెడితే ఒక డీసీఎం ప్రజలు నేను నా సొంత ఖర్చుతోని ఆ రోజుల ఇక్కడ బీజేపీలో పట్టు లేక అంతా తెలుగుదేశంలో గుర్తింపించి మనకు ఇచ్చిన పదవికి న్యాయం చేయడం జరిగింది. వార్డు మెంబర్గా మీరు పనిచేసారు. ఆ తరుణంలో గ్రామానికి మీ వల్ల ఏమైనా ఉపయోగాలు జరిగాయా? రఘుపతిరెడ్డి అనే వ్యక్తి ఉంటే మనకు పని సాల్వ్ అవుతుంది అనేది వాళ్ళ దృఢంగా నమ్ముతారు. గ్రామంలో కానీ మండల స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ వచ్చి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామానికి చెందిన బురుజు కింది రఘుపతిరెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుండి ఒక రైతు కుటుంబంలో పుట్టి సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘుపతిరెడ్డి గారితో మనం ఉన్నాం. తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. మీ గురించి మీ మాటల్లో. నా పేరు రఘుపతిరెడ్డి. మాది గజ్వేల్ మండలం దిలాల్పురం గ్రామం, సిద్దిపేట జిల్లా. మా గ్రామంలో మేము చిన్ననాటి నుంచి గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో చదువుతూ ఆ తర్వాత 5వ తరగతి తర్వాత 6వ తరగతికి అమ్దిపురం పోవడం జరిగింది. మా విద్యార్థి దశలో అమ్దిపురం స్కూల్లో 10వ తరగతి అయిపోయింది. అక్కడ నుంచి వ్యవసాయం, కుటుంబానికి వచ్చి వ్యవసాయం చేసుకోవడం జరిగింది. మా అమ్మ నాన్న, అమ్మ మనమ్మ, తండ్రి చంద్రారెడ్డి, మా మిసెస్ లత, 2 అమ్మాయిలు మాకు. ప్రస్తుతం ఇప్పుడు గజ్వేల్లో నివాసం ఉంటున్నాం. రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో. రాజకీయం అంటే నేను చిన్ననాడు నాకు కొంచెం బుద్ధి తెలియని సమయంలో మా కుటుంబం నుంచే తెలుగుదేశం పార్టీ అనే స్థాపించినప్పుడు మా కుటుంబం నుంచే, మా గ్రామంలో మా కుటుంబం నుంచే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది గ్రామంలో. మా చిన్ననాన్న దానికి గ్రామంలో పెద్ద మనిషి అధ్యక్షుడు. అక్కడి నుంచి కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది కాబట్టి నాకు తెలివి అంటే కొంచెం నేను పెద్దోడిని అవుతున్నప్పుడు 5వ తరగతి వరకు వచ్చేసరికి మాకు రాజకీయంలో చురుకుగా అంటే మా చిన్నాన్న గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు కాబట్టి వాళ్ళ వెనుక మేము రాజకీయంలో తిరగడం జరిగింది. అక్కడ చిన్ననాడే మాకు వాల్ పోస్టర్లు, జెండాలు అప్పచెప్తే 5వ తరగతి వరకు ఉన్న సమయంలో కూడా మేము పార్టీకి పనిచేయడం జరిగింది. అది గ్రామంలో. అక్కడ నుంచి విద్యార్థిగా మనం స్కూల్లో కూడా విద్యార్థి నాయకునిగా అంటే ఈ లక్షణాలు పెరిగిన కొద్దీ నాకు రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. విద్యార్థి నాయకుని కూడా స్కూల్లో కూడా నా క్లాస్లో మనకున్న క్లాస్ టీచరు మమ్మల్ని మా క్లాస్లో క్లాస్ లీడర్గా ఆ రోజు గుర్తించి నువ్వు లీడర్గా ఉండాలి అని చెప్పి ఆ రోజే మాకు సార్ నన్ను పెట్టడం జరిగింది. క్లాస్ లీడర్గా నేను చిన్నప్పటి నుంచి 5వ తరగతి మొదలు 10వ తరగతి కూడా ఏ క్లాస్ పోయినా ఆ క్లాస్లో నేనే లీడర్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్లో మనకు బాగా గుర్తింపు ఎట్లా వచ్చిందంటే నేను ఏ స్పోర్ట్స్ క్రీడలో
క్రీడలో బాగా నైపుణ్యత ఉండే నాకు చిన్ననాటి నుంచి. ఏ క్రీడలు పోటీ చేసినా దాంట్లో ఫస్ట్ ప్రైజు మనకే రావడం జరిగింది. అట్లా నన్ను స్కూల్ క్లాసే కాకుండా స్కూల్లో కూడా మనల్ని బాగా గుర్తింపు వచ్చి చిన్నవాళ్ళు నాకంటే 4 తరగతులు చిన్నవాళ్ళు, నాకంటే 4 తరగతులు పెద్దవాళ్ళు కూడా నన్ను బాగా గుర్తింపు పొందిన వాళ్ళ ద్వారా నేను బాగా అందరి ముందు ఒక లీడర్గా ఆనాడే నన్ను గుర్తింపు పొందడం జరిగింది మనం స్కూల్లో. క్రియాశీల పాత్ర పోషించారు. తదనంతర కాలంలో ఇప్పుడు బీఆర్ఎస్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ మధ్యలో ఉన్న ఏం జరిగింది దాని గురించి కూడా. అయితే మేము చిన్ననాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఆ తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత నాకు అది కూడా చెప్పాల్సి వచ్చిన అవసరం వచ్చింది కాబట్టి నేను 10వ తరగతి వరకు మనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఊళ్ళో కూడా నేను గ్రామ స్థాయిలో కూడా వార్డు స్థాయిలో కూడా వార్డు లీడర్గా అంటే వార్డు నాయకుని గెలుకోవడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థి దశలో నాకు కొంచెం బాగా అవేర్నెస్ ఏర్పడడం జరిగింది. దాంట్లో నేను బీజేపీలో కూడా ఎంటర్ కావడం జరిగింది. ఒకసారి వాజ్పేయి గారు హైదరాబాద్ నిజాం కాలేజీలో ఒక సభ పెడితే దానికి మా గ్రామం నుంచి ఒక డీసీఎం ప్రజలు నేను నా సొంత ఖర్చుతోని ఆ రోజుల 92నో 93 ఆ మధ్యలో 92లో నిజాం కాలేజీకి నేను బీజేపీలో చేరి అప్పుడు నేను నిజాం కాలేజీ తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆ పార్టీలో కూడా నాకు మంచి గుర్తింపు ఉండే. ఆనాడు కూడా నేను 20 ఏళ్ళ వయసులో గుర్తింపించి మండల జనరల్ సెక్రటరీగా మండల పార్టీ జనరల్ సెక్రటరీగా ఆ రోజులు వాళ్ళు ఇచ్చారు నా 20 ఏళ్ళ వయసులో మండలంలో. ఆ తర్వాత తదనంతరం ఏమైందంటే రాజకీయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండు పొత్తుగా అయినాయి. 95లో 94 ఎలక్షన్లో రెండు పొత్తుగా అలయన్స్ అయినాయి. ఆ అలయన్స్లో మనకి ఏమైందంటే ఇక్కడ బీజేపీలో పట్టు లేక అంతా తెలుగుదేశంలో పొత్తు కాబట్టి మేము ఒకటే అనే ఉద్దేశంతో మళ్ళీ తెలుగుదేశంకు అంటే ఇక అప్పుడు తెలుగుదేశం ఎంటర్ కావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వార్డు ఇన్ఛార్జిగా మనకి ఇవ్వడం జరిగింది. వార్డు ఇన్ఛార్జ్ ఇస్తే అప్పుడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడే స్టార్ట్ అయినాయి 95లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే దాంట్లో ఒక వార్డు నుంచి నన్ను వార్డు మెంబర్గా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను వార్డు మెంబర్గా నిర్ణయించడం జరిగింది. ఏమైంది మనని నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ వేయించిన తర్వాత కొన్ని కారణాల వల్ల గ్రామంలో వినన్మాస్ జరగడం జరిగింది. ఆ వినన్మాస్లో కూడా చాలా పోటీ జరిగింది. అది గమ్మత్తు. అంటే అప్పుడు కొంచెం నక్సలైట్ల ప్రభావం ఉండే. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 94లో తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చింది కాబట్టి 95లో ఈ ప్రస్తావనకు వస్తే ఏమైందంటే వార్డు మెంబర్గా నన్ను ఇస్తే వినన్మాస్ చేస్తే ఏమైందంటే కొన్ని కాంగ్రెస్ కొన్ని తెలుగుదేశం అంటారు కదా, అట్లాగా కాంగ్రెస్ వాళ్ళు నన్ను వార్డు మెంబర్గా రిజైన్ అంటే నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అరే నన్నే ఎందుకు అంటారు? చిన్నపిల్లగాన్ని కొత్తగా నేను వేసిన నన్నే ఎందుకు అంటారు? మరి అది కరెక్ట్ కాదు, నేనే ఉంటా అని నా వాదన వినిపించడం జరిగింది. ఆ తర్వాత నిజంగానే మాకు అనుకూలంగా నేను వినన్మాస్ అందరు గ్రామంలో సర్పంచి వినన్మాస్ కావడం జరిగింది. దాంతోపాటు నేను కూడా వార్డు మెంబర్ విన్నమైన 95లో నేను వార్డు మెంబర్ గ్రామంలో వార్డు ఇన్ఛార్జ్ వార్డు మెంబర్. ఆ తర్వాత మళ్ళీ పెరిగిన కొద్ది గ్రామంలో వార్డు ఇన్ఛార్జి పోయి నేను గ్రామ ప్రెసిడెంట్గా జరగడం జరిగింది. మాకు ఇన్ఛార్జిగా గంప గోవర్ధన్ గారు మాకు ఇన్ఛార్జిగా వచ్చారు, పార్లమెంట్ ఇన్ఛార్జిగా. ఆయన ఆధ్వర్యంలో నేను ఇక్కడ గ్రామంలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూషన్ తెలుగుదేశం పార్టీలో జరుగుతూ పోయినాక 2009 సార్వత్రిక ఎన్నిక మన ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఆ సమయంలో ప్రతాప్ రెడ్డి గారు మేము అటాచ్ అయినాం అప్పటికి. అంటే అప్పటి వరకు ఎలక్షన్ రెడ్డితో వీళ్ళతో పనిచేసినాము. ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి మన పనితనం చూసిండో ఏదో విధంగా ఆయనకు మనం అట్రాక్ట్ అయినాం. టీడీపీలో కొనసాగుతూ వార్డు మెంబర్గా మీరు పనిచేసారు. ఆ తరుణంలో గ్రామానికి మీ వల్ల ఏమైనా ఉపయోగాలు జరిగాయా? ఏమైనా చేశారా మీ నేతృత్వంలో? గ్రామంలో యువతకు చాలా ప్రోత్సాహాలు ఇచ్చినాను. అంటే యువత ఎట్లుండాలి, గ్రామంలో ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి, మనం ప్రజా సమస్యలు ఎట్లా తీర్వాలి వాళ్ళకి, ఇది ముఖ్యమైన పాయింట్. మనకు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజలతో ఉండాలి, ప్రజలకు సాయం చేయాలి. ఇది మన దృక్పథం. మనం ఏదో పదవుల కోసం పార్టీల పదవుల కోసం ఎప్పుడు ఆశించి పనిచేయలేదు. గుర్తింపించి మనకు ఇచ్చిన పదవికి న్యాయం చేయడం జరిగింది. గ్రామంలో కూడా ప్రతి వ్యక్తికి ఎవరిని అడిగినా ఆ రోజైనా ఈ రోజైనా చెప్తారు. నేను మంచికే పనిచేసిన అందరికీ ఎంతో కొంత నాకు తోచిన కాడికి వాళ్ళకు మాట సాయము, 2 రూపాయలు 5 పైసలు ఇచ్చి
ఏదో రకంగా చేసుకుంటూ వాళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా ఇంటికాడ నేను అంటూ నిలబడ్డ వ్యక్తిని అది గ్రామం గుర్తిస్తుంది. ఇలా మండలంకి వచ్చాక కూడా మండలం గుర్తిస్తుంది. రఘుపతి రెడ్డి అనే వ్యక్తి ఉంటే మనకు పని సాల్వ్ అవుతుంది అనేది వాళ్ళ దృఢంగా నమ్ముతారు. గ్రామంలో కానీ మండల స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ వచ్చినాం. గతంలో ఒక దాదాపు దశాబ్ద కాలం నుంచి రఘుపతి రెడ్డి అంటే ప్రతాప్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి పబ్లిక్లో టాక్ ఉంది. తన గురించి మీ మాటల్లో అసలు మీకు ఎలా అనుబంధం కలిసింది? అయితే ప్రతాప్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మేము ఆయన కంటే ముందే మేము పార్టీలో పనిచేస్తున్నాం. మేము చిన్ననాటి నుంచి కూడా గ్రామ స్థాయిలో చెప్పినాను, వార్డు మెంబర్ నుంచి గ్రామ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. నేను అంతకుముందే మండల్లో రైతు సంఘం కార్యదర్శిగా కూడా నన్ను నియమించడం జరిగింది. మండల స్థాయిలో గుర్తించి చురుగ్గా ఉన్నాడు అబ్బాయి, పడితే పని చేస్తాడు, మంచి వ్యవసాయం చేసుకునేవాడిని. నా పనితనం చూసి వ్యవసాయం పరంగా రైతు సంఘం కార్యదర్శిగా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది మండల్లో. ఆ తర్వాత 2009లో ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం జరిగింది. అప్పుడు మేము పార్టీలో పనిచేస్తున్నాం, అందరిలాగానే కార్యకర్తగా వస్తున్నాం పోతున్నాం. అందులో ప్రతాప్ రెడ్డి గారే నన్ను గుర్తించి పిలిచి, రఘుపరెడ్డి మా దగ్గర పిలుచుకొని, మీ గ్రామంలో అప్పటికే మా పెద్ద ఊర్లో లీడర్ ఉంటారు, మధ్య నరసింహరెడ్డి అనే వ్యక్తి మాకు సీనియర్ లీడరు, మా చిన్నబాపు ఆయన పద్మారెడ్డి అనే చిన్నబాపు, మధ్య నరసింహరెడ్డి గ్రామంలో కానీ మండల స్థాయిలో లీడర్ అప్పటికి. అయితే ఆయన మెయింటైన్ చేయాల్సిన విధానం అది. కాకపోతే ప్రతాప్ రెడ్డి ఏం గుర్తించినా నన్ను పిలిచి, మీ గ్రామంలో ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా మీకు అప్పచెప్తాం, మీరు చేయండి అని మమ్మల్ని 2009లో ఆయన ఎలక్షన్లో మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ స్థాయి నుంచి ఆయన ద్వారా మనం ముందడికి పోతున్నాం. ఆయన కూడా గుర్తించినప్పటి నుంచి కూడా ఆయన ఏది చెప్పినా మనం పని చేసినాం, ఏది అప్పచెప్పినా ఆ పని విజయవంతం చేసినాం. కాబట్టి ఆయన ద్వారా మనం దశాబ్ద కాలం నుంచి ఆయన బడి కొనసాగుతుంది. అది తెలుగుదేశం పార్టీలో ప్రస్తావన స్టార్ట్ అయింది ఆయన ద్వారా. మీ ప్రస్థానం మొత్తం ప్రతాప్ రెడ్డి గారితో ఉన్నదా? తను కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాడు, అప్పుడు మీరు ఏమైనా వెళ్ళారు? అయితే మేము వ్యక్తిగతంగా చెప్పాలంటే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు, మేము తెలుగుదేశం పార్టీ మధ్యలో బీజేపీలో కొద్ది రోజులు పనిచేసిన. మొత్తం మా వ్యక్తిగతంగా మాకు తెలుగుదేశం పార్టీ అభిమానం, తెలుగుదేశం పార్టీలో పనిచేయాలి, అదే దృక్పథంతో ప్రతాప్ రెడ్డితో పనిచేసినాం. కానీ ఆ స్థాయిలో ఏమైందంటే ప్రతాప్ రెడ్డి గారు మన పనికి చూసి కూడా మనకు కూడా మండల్లో పదవులు ఇచ్చారు, జిల్లా స్థాయిలో కూడా పదవులు చేసినాం, పార్టీలో పనిచేసినాం, పార్టీ పదవులు ఇచ్చారు. అయితే దాంతో ఏమన్నాడంటే ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్లో పోయేటప్పుడు నేను 100 మంది నేను నా స్వయంగా కాన్స్టిట్యున్సీ మొత్తం 100 మందిని పిలవడం జరిగింది. నేను అంటే కాన్స్టిట్యున్సీలో పూర్తి బాధ్యతగా నేను కూడా పనిచేస్తున్నా. అప్పుడు ఆయన అందరిని పిలువమంటే నేనే పిలిచిన. మరి టీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెనకబడిపోతున్నది, మరి అందరు పార్టీ మారుదామనే సంకేతాలు వస్తున్నాయి, మనం ఏం చేద్దామని నాతో ప్రస్తావన చేయడం జరిగింది. జరిగితే మీటింగ్ పెడదామని చెప్తే నేనే కాన్స్టిట్యున్సీ లెవెల్లో 100 మందిని ఇంపార్టెంట్ లీడర్ని పిలవడం జరిగింది. ఆ పిలిచిన దాంట్లో నేను ఒక్కనున్నా. కానీ అప్పుడు ఏం జరిగిందంటే అందున్న వ్యక్తులందరూ మీకు కొంతమంది కాంగ్రెస్, కొంతమంది టీఆర్ఎస్ పోదామనే సంకేతాలు వచ్చినాయి. దాంట్లో ఫైనల్గా అందరు మాట్లాడిన తర్వాత 90 మంది మాట్లాడిన తర్వాత నేను ఒక్కని మాట్లాడలే. అందరు గమనించారు, మరి ఈయన అందరిని పిలిచిండి ఈయన ఒక్కడు మాట్లాడతలేదని గమనించినప్పుడు నేను దానికి ప్రస్తావన అప్పుడు చెప్పాడు ప్రతాప్ రెడ్డి, మీరు కూడా మాట్లాడాలి రఘుపతి రెడ్డి, మరి ఏం పిలిచినావు కదా ఏంటి అంటే అప్పుడు చెప్పిన, కాంగ్రెస్లో నేను రాను, ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉంటుంది తప్ప నేను పార్టీలోకి రాను అని ఆయనతో గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాటల ద్వారా, ఆయన నన్ను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలకు నువ్వు కూడా న్యాయంబడే రావాలి, నేను ఎక్కడుంటే ఎక్కడ పోవాలి అనే ఉద్దేశం ఆయన మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పిన, పార్టీలకు వస్తాను, నీ కోసం పనిచేస్తా తప్ప నేను పార్టీ కోసం పనిచేయ, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయ, నీ వ్యక్తిగతంగా నీ కోసం పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. దాంతో నిజంగానే ఆయన వెంబడి మేము పోవడం జరిగింది. పోయినా ఎంతవరకు అనేది నా వెంబడి ఉన్న వాళ్ళకి తెలుసు. నేను కూడా ఢిల్లీకి, ఆయన అక్కడ ఢిల్లీలో జాయిన్ అయ్యిండు పార్టీలో అయినప్పుడు నేను రానని చెప్తే నన్ను బలవంతంగా నన్ను కూడా ప్రతాప్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు రావాలని వాస్తవానికి నేను రానని ఇంటికి పోతే కూడా మళ్ళీ వ్యక్తిని ఒక లీడర్ని తోలిచ్చి ఢిల్లీకి తోలుకపోవడం జరిగింది నన్ను కూడా. ఎందుకంటే నాకు పార్టీలో ఇష్టం లేదు, వ్యక్తిగతంగా పనిచేస్తాను కాబట్టి మనం పోవడం సమంజసం కాదనే ఉద్దేశంతో ఊరుకున్న తర్వాత ఆయన కూడా నన్ను ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో నన్ను తీసుకుపోవడం జరిగింది. తీసుకపోతే నేను అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు, నేను కూడా అందరు గమనిస్తున్నారు. ఢిల్లీకి పోయినా, రాహుల్ గాంధీ దగ్గర పోయినా నేను అతను కలవలేదు. అక్కడ వాళ్ళందరూ కాండు వేసుకున్నా నేను కాండు వేసుకోవడం లేదు. ఎందుకంటే నేను చెప్పాను పార్టీలకు రాను అని చెప్పినా కాబట్టి కాండు వేసుకోవడం లేదు.
ఢిల్లీకి పోయొచ్చే తప్ప నేను కాండు వేసుకోలేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. ఆనాడు తీసుకోలే, ఇవాళ కూడా తీసుకొని ఎప్పుడు కూడా తీసుకోవడం జరగదు. కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరగదు. టీడీపీలో మీ మంచితనము మీ మాటతనము చూసి మీకేమైనా పదవులు లభించాయా? ఏమైనా పదవులు ఆస్వాదించారా మీ ఇలా మాటలు? టీడీపీలో టీడీపీలో నాకెప్పుడు కూడా ఒక పదవిలు కావాలని ఎప్పుడు ఆశించలే. వాస్తవానికి ఎవరైనా మీరు మండల్లో కానీ తాలూకాలు కానీ ఏ నాయకుడిని అడిగినా చెప్తారు, రఘుపతి రెడ్డి అనే వ్యక్తి పార్టీ కోసం పనిచేస్తాడు తప్ప వ్యక్తిగతంగా పనిచేస్తాడు తప్ప ఏ పదవికి ఆశించాడు అనేది ఎలా తాలూకా లెవెల్ ఎవరినని చెప్పగలుగుతారు. అది మనకు ఉన్నది, ఆ నేమ్ ఉన్నది. దాన్ని అట్లే కాపాడాలనుకుంటా కాబట్టి పదవి గురించి ఎప్పుడు కూడా ఏ లీడర్ దగ్గర పోయి పదవుల కోసం నేను పదవులు కాపలేదు. నేను ముఖ్యంగా నేను పనిచేస్తా, నన్ను గుర్తింపు ఉండాలి తప్ప నాకు పదవులు ముఖ్యం కాదని నేను ప్రస్తావన చెప్పిన. మొన్న తెలుగుదేశం పార్టీలో నాకు అనుకూలంగా అంటే నేను తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో మండల అధ్యక్షుని కోసం 3 సార్లు నన్ను ఎంపిక చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఈ చెత్త రాజకీయాలు వచ్చినాయి కాబట్టి నాకు ఆ పదవి దూరం అయిపోయింది. అది ప్రతాపన్న తప్పు లేదు అక్కడ. ప్రతాపన్న రఘుపతి రెడ్డి మండల పార్టీ అధ్యక్షునిగా నేనే చెప్పేసిన, ఆయనే ఉంటాడు, ఆయన ఇష్టం, మా పార్టీని ఏం నడిపించుకుంటాడో మండల స్థాయిలో మండల అధ్యక్షుడు ఆయన్నే నిర్ణయించడం జరిగిందని చెప్పిపోవడం జరిగింది కార్యకర్తల ముంగట. ఆయన అక్కడ చెప్పిండు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఇతరుల ప్రోత్సాహంతో నేను పక్క ఆయనకు పదవులు ఇవ్వడం జరిగింది. అట్లా 3 సార్లు అవకాశం వస్తే 3 సార్లు నేను ముగ్గురిని న్యా ద్వారా వాళ్ళని ప్రెసిడెంట్ చేయడం జరిగింది, అధ్యక్షం చేయడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. ఏమని, ఈ పదవి పలానా రఘుపతి రెడ్డి అన్నది, కాకపోతే నాకు ఇవ్వడం జరిగింది, రేపు పని ఏదో ఆయన చేయాలి తప్ప నేను కాదు, నన్ను పెద్ద మనిషిగా నన్ను పెట్టిండు అని వాళ్ళ ప్రస్తావన 10 మందిని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మండలాధ్యక్షుని వచ్చే అవకాశం వచ్చింది. అది జరిగినందున జిల్లాలు తిరిగినాయి, జిల్లాల అన్ని కౌన్సిల్ తిరిగినాయి కాబట్టి జిల్లా స్థాయిలో ప్రతాపన గుర్తించి జిల్లాలో నా పేరు ఇవ్వడం జరిగింది. బాగా పనిచేస్తాడు, చురుగ్గా పనిచేస్తాడు రఘుపతి రెడ్డి అంటే జిల్లాలో నా పేరు ఇస్తే జిల్లా తెలుగు యువత జనరల్ సెక్రటరీగా, తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. పార్టీ గుర్తించింది. అట్లా కూడా నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరేమైనా నిర్ణయాలు తీసుకొని మీరేమైనా అందులో పార్టిసిపేట్ అయ్యారా? అవును. తెలంగాణ విషయానికి వస్తే మొట్టమొదటిగా మండల్లో మా గ్రామం నుంచి ఎలాంటి వెహికల్ పెట్టకుండా కేసీఆర్ గారు కరీంనగర్లో బహిరంగ సభ పెడితే మా గ్రామం నుంచి 16 మందివి ఎలాంటి వెహికల్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక వెహికల్ ఎక్కి కరీంనగర్ సభకు వెళ్ళడం జరిగింది. వచ్చే ముందు రిటర్న్లు వస్తే మాకు చాలా ఇబ్బందులు జరిగినాయి. వాస్తవానికి చెప్పాలనుకుంటే 2001లో 11లో పార్టీ పెట్టినప్పుడు కరీంనగర్ సభ వెళ్ళి వస్తుంటే ఈ 16 మందికి మమ్మల్ని గజ్వేల్ తీసుకురావడానికి ఎలాంటి వెహికల్ లేదు మాకు. మేము ఎవరినో బదిలాడి నానా తంటాలు పడి వెహికల్ వాళ్ళని పైసలు ఇస్తామని చెప్పి బదిలాడి ఒక లారీ దొరికితే లారీ ఎక్కి పెగ్ఞాపూర్లో దిగడం జరిగింది. కరీంనగర్ నుంచి పెగ్ఞాపూర్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మాకు దిల్లాల్పూర్ పోవడానికి 15-16 కిలోమీటర్లు. ఈ 16 కిలోమీటర్లకు మాకు వెహికల్ లేదు. రాత్రి మేము దిగింది 1 గంటకు, సభ పోయేస్తుంటే 1 గంట అయింది. 1 గంటకు మాకు ఎలాంటి వెహికల్స్ లేవు. అప్పుడు నిర్ణయం చేసుకున్నాం గట్టిగా, ఈ 16 మంది మనం ఖచ్చితంగా దిల్లాల్పురం తెల్లారకు చేరాలి. అందరికీ వ్యవసాయ పనులు కాబట్టి ఆ వ్యవసాయ పనులు నాకు కూడా ఒక వృత్తి ఉంది, అది కూడా చెప్తాను అది ఏం వృత్తి అనేది. అయితే ఈ పెగ్ఞాపూర్ నుంచి దిలాల్పూర్ దాకా నడిచిపోవడం జరిగింది. 16 మంది నడిచే వెళ్ళాం. రాత్రి పొద్దున 5 గంటల వరకు మెల్లమెల్ల బయలుదేరడం జరిగింది. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం పోయేటప్పుడే, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో మనం అందరం 16 మంది గట్టిగా పనిచేయాలి అని నిర్ణయం తీసుకొని అప్పుడే విజయరామారావు అనే వ్యక్తి మాకు అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు మంచి పరిచయం ఉండే, ఆయన ద్వారా మేము ఆయన కలవడం జరిగింది. నేను వాస్తవానికి మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాతోనే వచ్చారు, వాళ్ళతో కూడా ఆయన కల్పించడం జరిగింది. నేను ఆ టైంలో నేనే ముఖ్యంగా విజయరామారావుకి పరిచయం ఉందంటే నేనే, ఎట్లా పరిచయం ఉన్నాయని కూడా నేను వివరాలు కూడా చెప్పడం జరుగుతా. అయితే ఆయన ద్వారా ఆయన కలిసి మా గ్రామంలో మొట్టమొదటిగా మండల్లో మొదటి జెండా ఆవిష్కరణ మా ఊళ్ళో చేయడం జరిగింది. టీఆర్ఎస్ మండల్ ఏ ఊళ్ళో అయ్యారు, ఎవరో ఉద్యమ నాయకులు అని చెప్తారు కానీ మొట్టమొదటిగా నేను నా ఆధ్వర్యంలో మా పెద్ద మనుషుల ఊళ్ళో పెద్ద మనుషులను కలుపుకొని వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా నేను ఊళ్ళో జెండా ఆవిష్కరణ చేయడం. ఆ రోజు మాట్లాడిన విజయరామారావు, అరే ఇంత పెద్ద కార్యక్రమం మండలంలో ఫస్ట్ టైం మీరే ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ చేయలేరు.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మనకు ఎంపీటీ సెలక్షన్ రావడం, తర్వాత ఎంపీటీ సెలక్షన్, జెడ్పీటీ సెలక్షన్ రావడం జరిగింది. ఆ సమయంలో గ్రామంలో మేము ఉన్న వాళ్ళంతా 50% ఒకటే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయినాం. ఆ అవకాశం వచ్చింది నాకు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎంపీటీసీగా అవకాశం వచ్చింది. కొలుగూరులో ప్రభాకరు సర్పంచ్ ఉండే, హౌసుల ప్రభాకరు, అతను వచ్చేసి జెడ్పీటీసీగా టికెట్ ఆయనకు వచ్చింది. నన్ను ఎంపీటీసీగా చేయమని ఆయన కూడా వచ్చింది, మా ఇంటికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఊళ్ళో ఉన్నటువంటి లీడర్లు కూడా మా ఇంటికి వచ్చి నన్ను ఎంపీటీసీగా ఎంపిక చేసుకోరు. కానీ మా నాన్న చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మంచి వ్యవసాయదారుడు. ఆయన పెద్దలు వస్తే అందరికీ ఒకటే చెప్పిండు, మేము ఎక్కడ కూడా ఎలక్షన్లలో పోటీ చేయం, ఎవరికి అవసరం ఉన్నా మేము సహాయం చేస్తాం, మా వంతు ఆర్థికంగా సాయం కావాలా, మాట సాయం కావాలా, మేము అందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయం చేస్తాం, మావాడు పోటీ చేయడని చెప్పేసి. మొట్టమొదటి అవకాశం కూడా నాకు ఎంపీటీసీ వచ్చింది. వాస్తవానికి అది మహిళ వచ్చింది. అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం జరిగింది. మా ఆమె చిన్నప్పుడు వయసు కాబట్టి, చిన్న పిల్లలు ఉన్నారండి ఉద్దేశంతో కొంచెం మేము ఊరుకోవడం జరిగింది. మరి వేరే వాళ్ళని నేనే నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ వేయిస్తే కూడా వేరే ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని కొన్ని విధాలుగా ప్రభావితం చేసి నామినేషన్ విత్డ్రా చేయించి, మీరే సర్పంచ్గా మీకు ఇప్పిస్తాం అవకాశం అంటే నేనే ముందుండి విత్డ్రా చేయించడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి అక్కడ నుంచి కొన్ని ఊళ్ళే గొడవలు అయినాయి. అక్కడ నక్సలైట్లు ఉంటారు, అప్పుడు వాళ్ళ ద్వారా మా లీడర్లు కొన్ని ఇబ్బందులు పడ్డారు. అక్కడ నుంచి అదే చేసినాం. అక్కడనే టీఆర్ఎస్ మళ్ళీ వదిలేయడం జరిగింది. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నేను రిలే నిరాహార దీక్ష అని మన గవర్నమెంట్ హాస్పిటల్ ముందర కొత్త డిగ్రీ కాలేజ్ ఉండే అప్పుడు, ఈ ఉన్న కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డిగ్రీ కాలేజ్ ఉండే అప్పుడు, డిగ్రీ కాలేజ్ ముందట నారాయణ సార్ టెంట్ వేయించడం జరిగింది. ఆ టెంట్ కింద హైయెస్ట్గా రెండో వ్యక్తిగా నేనే ఎన్ని రోజులైతే అక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగిందో అందులో రెండో వ్యక్తిగా నేనే ఉన్నాను. రోజు అటెండెన్స్ చేసుకోవాలి. ఆ అటెండెన్స్లో రెండో వ్యక్తిగా నేనే ఉన్నాను. మొదలుగా తిమ్మకపల్లి ప్రవీణ్ రెడ్డి అని అతనుండే, ఆయన అందరికన్నా ఎక్కువ రోజులు ఆయన కూర్చోవడం జరిగింది. ఆయన తర్వాత రెండో వ్యక్తిగా నేనే ఉన్నా అక్కడ. అది టీఆర్ఎస్ కూడా ఉద్యమంలో కూడా నాకు ఇష్టం ఉండే, కొన్ని కారణాల వల్ల మేము పక్క జరగడం జరిగింది. అది కొంత లీడర్లు ఒత్తిడి జరగడం జరిగింది. ఆ తర్వాత నేను తెలుగుదేశం నుండి కూడా రిలే నిరాక్షలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉద్యమ నాయకులు అని పేరు చెప్పుకుంటూ ఉన్నారు. మీరు ఎంతో కృషి చేసి ఉద్యమాన్ని ముందు వేసుకుంటూ మీరు కృషి చేశారు కదా, వాళ్లకు మీరు ఏం చెప్తారు? అయితే ఆ రోజుల అసలు వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైతే మేము ఉద్యమ నాయకులు అంటున్నామో వాళ్ళు చిన్న వయసు వాళ్ళది. వాస్తవానికి వాళ్ళు రాజకీయం చేసేంత సమయం వాళ్ళ టైం కాదు కూడా. వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నారు కొంతమంది నాయకులు. ఇలా మేము పెద్దవాళ్ళం అన్న వాళ్ళు కూడా కొంతమంది లేరు. కొంతమంది చెప్తున్నారు, అప్పుడప్పుడు వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు. వాస్తవంగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఎవరెవరు పేర్లు ఉన్నాయో రాసిరో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా అందరు తెలుసు నాకు కూడా, ఎందుకంటే వాళ్ళతో కొద్ది రోజులు పనిచేసినా కాబట్టి నాకు కూడా తెలుసు. సీనియర్ లెవెల్లో వాస్తవం వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడంత చిన్నలో, కొంతమంది వాళ్ళ బిజినెస్ వాళ్ళ పార్టీలు వేరు, కొంతమంది చిన్నపిల్లలు, కొంతమంది పార్టీలు వేరు. కానీ ఆ రోజులు లేరు. వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఎందుకు చెప్పుకోవడం జరుగుతుందంటే, ఎవరైనా సరే పార్టీలో రాజకీయంగా ఏదైతే పార్టీ వెనుక ఉంటుందో దాంట్లో ఎవరు లేనప్పుడు పనిచేస్తారో వాళ్ళే పెద్ద మనుషులు అవుతారు. వాస్తవం చెప్పాలంటే అందరున్నాడు గుంపులో గోవిందని లెక్క అందరూ జాయిన్ అయిన తర్వాత అది పనిచేసినట్టు కాదు, పనిచేసిన విలువ కూడా ఉండదు. ఏ పార్టీ అయితే తక్కువ ఎస్టాబ్లిషన్ అయినప్పుడు ఎవరైతే ఉండారో దాంట్లో కొట్లాడి పనిచేసి 10 మంది ఉన్నా పనిచేసినప్పుడు వాళ్ళకు పేరు వస్తుంది. ఆ పేరు అట్నే మారకపోతే కంటిన్యూషన్ అదే ఉంటుంది. ముందుగాల పనిచేసిన వాళ్ళు పనిచేయరుగా. ఎప్పుడైతే ఉద్యమం పనిచేయదు అంటే ఉద్యమంలో ఉధృతం లేనప్పుడు కూడా ఉన్న వ్యక్తి పేరే వస్తుంది ఎక్కడైనా. అది వాస్తవమైన మాటనే. కాకపోతే మేము కూడా చేసిన రోజులున్నాయి. ఇంకా తర్వాత మళ్ళీ కొనసాగడం జరుగుతున్నది. ఆయన కంటే ముందే మేము పార్టీలో పనిచేస్తున్నాం. రఘుపతి రెడ్డి అంటే ప్రతాప్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి పబ్లిక్లో టాక్ ఉంది. అసలు మీకు ఎలా అనుబంధం కలిసింది? మీ గ్రామంలో ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా మీకు అప్పచెప్తాం, మీరు చేయండి అని మమ్మల్ని 2009లో ఆయన ఎలక్షన్లో మాకు అప్పచెప్పడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారితో ఉన్నదా? తను కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాడు. అప్పుడు మీరు ఏమైనా వెళ్ళారు? టీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెనకబడిపోతున్నది. మరి అందరు పార్టీ మారదామనే సంకేతాలు వస్తున్నాయి. అయితే నేనే కాన్ఫరెన్స్ లెవెల్లో 100 మందిని నేను ఇంపార్టెంట్ లీడర్ని పిలవడం జరిగింది. ఆ పిలిచిన దాంట్లో నేను ఒక్కనున్నా.
కొంతమంది కాంగ్రెస్, కొంతమంది తెలుగు టీఆర్ఎస్ పోదామనే సంకేతాలు వచ్చినాయి. మళ్ళీ మీరు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? 2018 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రతాపన్న కోసం తిరిగినాం. సభ్యత్వం తీసుకోకుండా ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. తర్వాత ఓటమి తర్వాత ప్రతాప్ రెడ్డి గారితో నాతో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి మా నాయకులు నాకు ప్రస్తావన తేలడం జరిగింది. ఎందుకు? సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడే ఎలక్షన్లు అయిపోగానే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. 2019లో జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ మూమెంట్లో నాకున్న స్నేహితులు, మాకున్న పరిచయాలు, మా లీడర్లు అందరూ కలిసి అన్న మరి మనం ఇట్లనే పార్టీలో ఉంటే ఏం చెప్పుకొని మనం ముందరికి వస్తాం అనే ఉద్దేశంతో మనం ప్రస్తావన చేయడం జరిగింది. ఆ ప్రస్తావన తీసుకొని నేను ప్రతాప్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారు కూడా పోయి చెప్తే ఆయన మరి అందరూ అనుకూలంగా ఉంటే ఎక్కడంటే అక్కడనే ఒక పార్టీ మారదామంటే సరే అన్నాడు. ఆ ఉద్దేశంతో మేము పోయి ప్రతాప్ రెడ్డితో మాట్లాడితే నాకు కూడా పెద్ద మనిషి కేసీఆర్ కూడా మాకు చెప్పడం జరుగుతుంది, పార్టీలకు రండి, పని చేసుకోండి, మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగిందని ప్రతాప్ రెడ్డి కూడా మాతో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించినప్పుడు నేనే ముఖ్యంగా ఉండి మండలంలో ఉన్నటువంటి సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులను నేనే తీసుకుపోవడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారికి తీసుకుపోయి మాట్లాడించి వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగితే నేను ప్రతాప్ రెడ్డికి చెప్తే ప్రతాప్ రెడ్డి కూడా అప్పుడు పార్టీలకు పోవడం అంటే ఆయన ద్వారా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు మళ్ళీ మేము పోవడం జరిగింది. బీఆర్ఎస్లో మీరు క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు, కానీ మీకు సరైన గుర్తింపు ఉందా? మీకు ప్రతాప్ రెడ్డి గారి నుంచి మీకు ఏమైనా మంచి అవకాశాలు వచ్చాయా? ఇక్కడ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద పార్టీ అయిపోయింది. ఉన్న లీడర్లు అందరూ ఒకే పార్టీలో ఉండడం జరిగింది. కాబట్టి ఇందులో అవకాశాలంటే స్వార్థపరులకు స్వార్థ రాజకీయాలైన ఇప్పుడు స్వార్థపరులు అయిపోయారు. ఒక వ్యక్తికి మంచిగా పనిచేసే వాళ్ళకు గుర్తింపులు అనేది పార్టీలో కనబడతలేవు. అంటే ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు. నేను వచ్చి బీఆర్ఎస్లో ప్రతాప్ రెడ్డి ద్వారా పనిచేస్తున్నాను. ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా నేను కూడా కార్యక్రమాలు ఉంటున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి అన్ని కుట్రతంత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి మాకు నేనైతే అనుకుంటున్నా నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి కార్యక్రమానికి, ప్రతి మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా ప్రజలతోనే ఉంటున్నా, ఇప్పటికి కూడా కార్యకర్తలతోనే ఉంటున్నా. కానీ ఇక్కడ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ దాకా నేను పోవడం జరిగింది. చాలామంది నన్ను మండల పార్టీ అధ్యక్షునిగా పోటీ చేయమని మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. మండలంలో నేను కూడా పోటీ చేయడానికి అవకాశం నేను కూడా పోయినాను. పోతే ఈ కుతంత్ర రాజకీయాలతోటి మండల పార్టీ అధ్యక్షుడు నాకు కూడా ఈ పార్టీలో కూడా రాలేదు. మరి నాకు అనిపించింది ఇది స్వార్థపరులకు పార్టీలు ఉన్నాయి కానీ నిస్వార్థంగా పనిచేసేలకు లేదు. అయినా నేను ప్రతాప్ రెడ్డి కోసమే పనిచేస్తున్నా, ప్రతాప్ రెడ్డి వెంబడే ఉంటున్నా, ప్రతాప్ రెడ్డి కోసమే పనిచేస్తున్నా అనే ఉద్దేశంతో చేస్తున్నా తప్ప నేను పార్టీల కోసం చేస్తున్నట్టుగా కూడా ఎవరికి కనబడతలేదు. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి ఎటుంటే మనం అటే ఉన్నాం కాబట్టి ప్రతాప్ రెడ్డి అనే మాటనే అంటారు. అంటే ఈ వ్యక్తి ప్రతాప్ రెడ్డి మనిషి అంటారు కాబట్టి పార్టీ వ్యక్తి అనేది లేదు. కాబట్టి నాకు పార్టీలో అవకాశాలు వస్తలేవని కూడా నేను అనుకుంటున్నాను. ప్రతాప్ రెడ్డి గారు ఎన్నో సార్ల ఎమ్మెల్యేగా ట్రై చేశారు, ఓడిపోవడం జరిగింది. తన గురించి, తన వ్యక్తిత్వం గురించి మీ మాటల్లో. ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారి విషయానికి వస్తే మేము ప్రతాప్ రెడ్డి గారితో అంటే ఆ లెవెల్గా పనిచేయడం, ఆయన ద్వారానే నేను మండల్లో పనిచేసిన కాబట్టి ఆయన రాజకీయంలో అటువంటి వ్యక్తే ఉండాలి. ప్రజలకు సాయం చేయాలంటే అటువంటి వ్యక్తే కావాలి. ప్రజల మనిషి అంటే అటువంటి వ్యక్తే ఉండాలి. అంటే ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల కోసం కష్టపడతాడు. ఆయన కష్టపడే తత్వం ఉంది, ప్రజా ఆకర్షణ వ్యక్తి. నేను ఆ ఉద్దేశంతో ఆయన ఎంబడి ఉండడం జరుగుతుంది. ఆయన కూడా నన్ను వదలడం జరుగుతుంది. నేను కూడా అలాంటి వ్యక్తినే, నేను కూడా అట్లనే పనిచేసిన ఆయనకు. అంటే మన గ్రామత నుంచి ఏ పని ఉన్నా ఈ దశాబ్ద కాలం వెనువెంటూ ఉండి ఏ కార్యక్రమం ఉన్నా విజయవంతం చేయడం జరిగింది నా ద్వారా. ఆయనకంతా సాయం చేసినాం కాబట్టి ఆయన కూడా మన వ్యక్తిగతంగా చాలా గొప్పగా పనిచేస్తాడు. గొప్ప వ్యక్తి. రాజకీయంలో అటువంటి వ్యక్తి ఉండాలి. వాస్తవానికి ప్రజలకు అటువంటి వ్యక్తి అవసరము. కాబట్టి అటువంటి వ్యక్తి ఎంబడి ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా దశాబ్ద కాలం ఆయన ఎంబడి పనిచేయడం జరుగుతుంది. అయితే ప్రతాప్ రెడ్డి గారు ఎట్లుంటారంటే
ఎవరికైనా ఆపద వచ్చింది అంటే నేనున్నా తమ్మి అని వచ్చే వ్యక్తి, ఎవరన్నా బీద వాళ్ళు చనిపోయినా ఆర్థిక సాయం చేస్తాడు, ఎవరికైనా హాస్పిటల్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అవసరం ఉన్నా ఆర్థిక సాయం చేస్తాడు. హాస్పిటల్ కానీ చనిపోయినా ఏ కార్యక్రమానికైనా ఆర్థికంగా సాయం చేస్తాడు, వ్యక్తిగతంగా మాట సాయం చేస్తాడు. రాజకీయంగా అలాంటి వ్యక్తి ప్రజలకు అవసరం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఆయన ప్రజలతో ఉంటుండంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో మనమే ఆలోచన చేయాలి. చాలా రాజకీయంలో గొప్ప వ్యక్తి అయినా అసలు రాజకీయంలో స్వార్థం పరులు అనేది అటువంటి కాదని. ఎందుకంటే ఓడిపోయినాక అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉండేవాళ్ళు. సమయానికి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం ఎంతోమందిని చూస్తున్నాం, ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయిలో చూస్తున్నాం. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకొని సమయానికి వచ్చి పనిచేస్తాడు. ఈయన నిత్యం ప్రజల వెంబడి ఉంటూ ప్రజల సాయం, ప్రజలకు ఏ సాయమైనా చేస్తూ ప్రజల వెంబడి ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆర్థిక సాయం చేస్తుండు, ప్రజలకు మంచి చెడు చూస్తుండు, నిత్యం ప్రజల వెంబడి ఉండి పనిచేయడం జరుగుతుంది. అందుకే ఆయన వెంబడి మనటువంటి వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తులందరూ ఆయన వెంబడి ఉండాల్సిన. అయితే ఇంకా ఆయన రాజకీయ ప్రస్తావానికి వస్తే ఆయన ఏ రోజు గొప్ప స్థాయిలో ఉంటాడు రాజకీయంలో, ప్రజలతో ఉంటాడు. కాబట్టి రాజకీయంలో కూడా ప్రజల వెంబడి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజల ఆకర్షణతోని ఏ రోజు నాయకుడు గుర్తించిండు, ఒక నాయకుడు గుర్తించిండు ఆయన కాబట్టి ఖచ్చితంగా ఏ రోజు ఆయన పెద్ద స్థాయిలో ఉంటాడు. మా అటువంటి వాళ్ళం ఆయన పెద్ద స్థాయి పోవడానికి ఎంతైనా కృషి చేస్తాం. ఇంకా ఆయన కోసం శాయశక్తులు పనిచేసి ఆయన గొప్ప నాయకుడితో పాటు గొప్ప పదవులు అలంకరిస్తాడు. అది మాకున్న దృఢ నమ్మకం. ఖచ్చితంగా ఆ లెవెల్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అది అందరు తెలిసిన విషయము. ఇలా ఆయన ఓపికకు ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఆయనకి ఇవ్వాల్సిందే, ఇస్తారు కూడా. అలాంటి నమ్మకం మాకుంది. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ మంచి అనుభవం ఉన్న మీరు ప్రస్తుత రాజకీయాల గురించి, ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, పనితీరు గురించి మీ మాటల్లో. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తుంది. వాళ్ళు సాధ్యంగానే హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఓన్లీ వాళ్ళు ముఖ్యమంత్రి కావడం, అది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసమే అలాంటి హామీలు ఇచ్చినట్టు కనబడుతుంది. అసలు హామీలకు పొందడం లేని హామీలు అవి, అసలు సాధ్యంగానే హామీలు. అప్పటికే ఎన్నోసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గొప్ప పనులు చేసింది. అది చాలా అంటే చాలా గొప్ప పనులు, మనం అందరు తెలిసిన విషయమే. ఇవాళ ఆయన ఇచ్చిన గొప్ప పనులకు వీళ్ళు ఇచ్చిన హామీలకు చాలా తేడా ఉంది. వీళ్ళ నుంచి సాధ్యంగా హామీలు ఇచ్చారు కాబట్టి రేపు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు నడుస్తుంది అనేది కూడా నమ్మకం లేని ప్రభుత్వం. అసలు కేసీఆర్కు ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు ఈ ఇచ్చినటువంటి హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలకు అన్నీ నెరవేరడం జరిగింది. ఇంచుమించు ఏ కుటుంబంలో సాధ్యమైన 100% ఎక్కడ కూడా జరగదు. కేసీఆర్ 100 ఒప్పుకుంటే 99 చేయడం జరిగింది. ఏ ఒక్కటైనా ఎవరికైనా సాధ్యంగాని పనులు. వీళ్ళు చెప్పుకున్న 10 చెప్తే 10లలో 3 చేయలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా నడవదని ప్రజలు చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ రోజు మనం ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తారు. ఏదో మీడియాలో ముందర కూర్చొని కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాదు, అది ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలే చెప్తున్నారు ఈ ప్రభుత్వం నడవదు అని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని, ఇది సాధ్యంగానే హామీలు ఇచ్చారు, ఇది ముందడి పోదని. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా గొప్ప హామీలు ఇచ్చి నీరు గాడ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అయితే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకం చెప్పి వీళ్ళు గద్దెనెక్కిరు. ఇచ్చిన హామీలు కూడా కనీసం బతుకమ్మ చీరలేరని మన బతుకమ్మ చీరలు వేయలే, ఇస్తప్పుడు ఎగతాళి చేసారు. మరి ఎగతాళి చేసిన వాళ్ళు ఇవాళ ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇవ్వలేదు. కనీసం పింఛన్లు పెంచినావు, ఒక్కరికన్నా పింఛన్ ఇచ్చినవా? రైతు రుణమాఫీ అన్నావు, అసలు వాస్తవంగా రుణమాఫీలు ఒకే ఏకతాటిలో వేయాలని ఎన్నోసార్లు కేసీఆర్ గారు దపాలుగా చేసుకుంటూ వచ్చి ఒడగొట్టిండు. మరి ఏకతాటిగా చేస్తామన్నా మీరు ఎన్ని చేసారు? ఇలా పావుల మందం చేయలే. నేను చూపెడతాను. పింఛన్ ఇవ్వలే, పింఛన్లు ఎక్కువ చేసినావు, అవి ఇచ్చినావా? అవి ఇవ్వలే. మరి రైతు బీమాలు ఏమొస్తున్నాయి మేము చూస్తున్నాం, చెక్కుల కాడ గొడవలు అవుతున్నాయి, అవి చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఉండే, అది ఇచ్చినావా? ఏదో కేసీఆర్ గారు ఒక ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి అని పెడితే దానికి తోడుగా తులం బంగారం అని పెట్టినావు. కనీసం అదైనా గతి ఉందా? అది గతి లేదు. నువ్వు ఇచ్చిన హామీలలో ఏది కరెక్ట్ ఉందో చెప్పు. బస్సు ఫ్రీ అన్నావు, ఇలా బస్సులో అందరెక్కి నిన్నే తిడుతున్నాడు. ఎవడా ఈ బస్సు ఫ్రీ పెట్టమన్నది, జనాలకు అందరికి ఇబ్బంది పెడుతున్నావు. నీ మహిళలు బస్సులలో కొట్లాడుతుంటే కూడా చూస్తున్నాం. ఇంకా నువ్వు చేసిన పని ఏందో చెప్పు. గ్రామాలలో ఇండ్లు అన్నావు, ఈ 10 నెలలు గడుస్తుంది, కేసీఆర్ ఇయ్యలేడు అన్నావు, ఇచ్చినవి కనబడతలేవా నీకు డబల్ బెడ్రూమ్,
అన్నీ సాధ్యం కాదని ఎవరికైనా తెలుసు, ఒకసారి సాధ్యం కాదని. మరి రెండవసారిగా నువ్వు ఎక్కినావు గద్దెన ఎక్కిన తర్వాత ఈ 10 మాసాలలో నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావు, ఎంతమందికి 3 లక్షల రూపాయలు ఇచ్చినావు, ఒక్కటి చూపెట్టినావు ఏ గ్రామంలో. పారిశుద్ధ్యం పోదాం, ఎక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు పారిశుద్ధ్యం అంటే ఏందో చూపెడతాడు, పచ్చదనం ఏందో చూపెడతాడు. నీ దగ్గర ఏదుంది? ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ కంప అక్కడ, ఎక్కడిది ఎక్కడ పోయినాయి. ఇవాళ పారిశుద్ధ్యం నేను చూపెడతాను, ఎంత వికారంగా ఉందో, ఎంత విడ్డూరంగా ఉందో. ఇవాళ నేనున్న గజ్వేల్, ప్రస్తుతానికి నేను గజ్వేల్ గ్రామంలో ఉంటున్నాను. గజ్వేల్ చూపెడతా నేను. ఏంది? ఒక్క రోడ్డు పోయలేని పరిస్థితి, మోరం పోయలేని పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో సీసీ రోడ్లు వేసిండు, కనీసం మట్టి వేయలేని పరిస్థితి నీది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది. కానీ ఇకనైనా నేను ఏం కోరుకుంటున్నా అంటే, వాస్తవం మీరు చెప్పినటువంటి హామీలు ఇప్పటికైనా నెరవేర్చి ప్రజల మన్నన పొందండి. అది నేను వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి విషయం. ఎవరన్నా ప్రజలకు ఇబ్బంది పెట్టే పని చేయకుండా, ప్రజలు మీకు గద్దెనెక్కినవి కాబట్టి ప్రజలకు న్యాయమైన పని చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలకు చిన్న చిన్న అవసరాలు చేసుకుంటూ నడిపించాల్సిందిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అన్నగారు, ప్రస్తుతం గజ్వేల్ రాజకీయాలపై మీ అభిప్రాయం? గజ్వేల్లో ఎట్లుందంటే అంత స్వార్థ రాజకీయాలు స్టార్ట్ అయినాయి. ఈ స్వార్థ రాజకీయాలలో డెవలప్ కాదు. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి విధానము ఆయన 20 ఏళ్ళు కాదు, ఇంకా 40 ఏళ్ళు కూడా చెప్పుకోవచ్చు, అంత ముందు పోయింది. అది ప్రజలు కూడా అన్నారు, మనం అందరం విన్నాము, చూస్తున్నాం, కళ్ళ ముందట కనబడుతున్నాయి. ఇక్కడ గజ్వేల్ ఏనాడు కాలేని అటువంటి పనులు ఇక్కడ జరిగినాయి. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కుమ్ములాట, కొట్లాట పార్టీలలో చూస్తూనే ఉన్నాం, రోజు స్టేట్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ స్వార్థ రాజకీయాలలో ఎలాంటి డెవలప్ కాదు. ప్రజలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఉండగానే నయం ఉండే, అసలు భ్రష్టు పట్టిపోయింది అని ప్రజలు మాట్లాడుతున్నాడు. ఇంకోటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతీయడం అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి పోయిందని కూడా చెప్తుండ్రు. ఒక్కొక్కరు రేపు పరిస్థితి చూస్తుంది, బతుకుదేరు కొంతమంది దాని మీద ఆధారపడి వ్యాపారాలు చేశారు. ఇలా రేపు ఒక్కొక్కరు విషం దాగి పరిస్థితికి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గజ్వేల్ కాన్సెన్స్ మొత్తం తీసుకోండి, ఎక్కడైనా సరే అన్ని కుట్లు కుతంత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఎక్కడైనా పార్టీ స్వార్థం కోసం పార్టీలలో చేరినటువంటి వాళ్ళు పుల్లలు పెట్టుకొని వాళ్ళు కొట్లాడే పరిస్థితే ఉంది తప్ప ప్రజలను పట్టించుకొని ప్రజలకు మనం సాయం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏ నాయకుల్లో కనబడతలేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ స్వార్థ పదవుల కోసమే కొట్లాడుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్తామని ఏ నాయకుల్లో కూడా కనబడతలేదు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. అన్నగారు, ప్రతాప్ రెడ్డి గారి అండ చూసుకొని మీరు కోట్లు కూడా పెట్టారని చెప్పి కొంతమంది టాక్, దానిపై మీ అభిప్రాయం? మేము ఎక్కడ కూడా ఆయన ద్వారా నేను బిజినెస్ చేసింది ఎక్కడ లేదు. నా ఎంబడున్న నా స్నేహితులకు కూడా తెలుసు. ఎవరైనా అలాంటి నాయకులు ఎంబడి ఉండి పేరు చెప్పుకొని బ్రతికిన వాళ్ళు, పేరు చెప్పుకొని సంపాదించుకునే వాళ్ళే ఉంటారు తప్ప నా అటువంటి వ్యక్తికి అట్లాంటిది నచ్చదు, అటువంటి తగదు. అది ₹1 కూడా ఆయన పేరు చెప్పుకొని ఎక్కడ పనిచేయలేదు. ఏ ఆఫీసులో ఆయన పేరు చెప్పలేదు, రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పలేదు, ఎక్కడ వ్యాపారంలో కూడా ఆయన పేరు నేను ప్రస్తావన తెచ్చి నేను బిజినెస్ చేయలేదు. నా సొంత కష్టంతో నేను బిజినెస్ చేసుకోవడం జరిగింది. నేను రకరకాల బిజినెస్ చేసుకోవడం జరిగింది. ఇవాళనే కాదు, నేను చిన్ననాటి నుంచి కూడా వ్యవసాయం రంగం నుంచి వచ్చి వ్యవసాయంలో కష్టపడి వచ్చినాను. నా కష్టం గ్రామంలో తెలుసు. ఆ తర్వాత నేను నిజంగానే మీరు అన్నట్టుగా బిజినెస్ సంపాదించిండు అంటే నేను పాల వ్యాపారం చేసి సంపాదించాను. మొట్టమొదటిగా వ్యవసాయం రంగం నుంచి పక్క జరిగి పాల వ్యాపారం చేయండి. ఒక దశాబ్ద కాలంలో నేను గజ్వేల తెలియని వ్యక్తి ఉండరు పాల వ్యాపారంలో నాకంటూ. నేను కూడా ప్రతి గల్లీలో తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను పాలు గజ్వేల్లో ఎంతమందికి ఫ్రీగా పోసిన పిల్లలకు, చిన్న చిన్న పిల్లలు ఉంటే ఫ్రీగా పోసిన రోజునే వాళ్ళు గుర్తింపు చేస్తారు. ఇలా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే నేను పెద్దగైనా. అంటే అలాంటి ఆశీర్వాదం నాకు ఉంది. నేను చాలా కష్టపడ్డా. పాల వ్యాపారం చేసినప్పుడు ఎంత కష్టపడినో ప్రజలకు తెలుసు, అసలు ఆడ గ్రామంలో తెలుసు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలుసు. నేను ఎక్కడ కూడా అదనంగా ఒకరి సొమ్ముతో బతికినని కాదు. ప్రతాప్ రెడ్డి ద్వారా ఒక బిజినెస్ కూడా చేయలేను. కనీసం ఆయన పేరు చెప్పుకోలే, ఆయన ఎంబడి నేను బిజినెస్ ఎక్కడ పొత్తులేను. బిజినెస్ ద్వారా అలా సోపత్ చేయలేదు, బిజినెస్లో ఆయన పేరు చెప్పుకోలేదు. నా సొంత నిర్ణయంతో, నా సొంత దీనంతో నాకున్న స్నేహితులు నా ఎంబడి వచ్చి మేమందరం కలిసి కట్టుగా పనిచేసుకొని కొన్ని బిజినెస్ చేసినాం. పాల వ్యాపారంలో బాగా అసలు నాకు కలిసి వచ్చింది పాల వ్యాపారం. పాల వ్యాపారంతోనే డబ్బులు సంపాదించుకోవడం, అవే డబ్బుల్ని పొదుపు చేసుకుంటూ డెవలప్ చేసిన తప్ప నేను ఎక్కడ కూడా అన్యాయంగా సంపాదించింది ₹1 కూడా లేదు. అందులో ప్రతాప్ రెడ్డి విషయానికి వస్తే ప్రతాప్ రెడ్డి పేరు చెప్పింది ₹1 లేదు. ఇవాళ ఆయననే చెప్తా, నేనైనా చెప్తా, ఎక్కడ కూడా ఆయన పేరు చెప్పుకొని బతకలేదు, ఆయన పేరు చెప్పి సంపాదించలేదు. నేను ₹1 సంపాదించిన దానికెళ్ళి పార్టీలు తిరుగుతూ ఖర్చు పెట్టిన తప్ప
రాజకీయంగా ఒక్క రూపాయి కూడా నేను ఇంతవరకు సంపాదించలే. ఎక్కడన్నా ఉంటే నాకు మచ్చ ఉంటే చూపెట్టండి. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని బెదిరియలేదు. ఒక్క మచ్చలేని వ్యక్తిగా నేనున్నా. అసలు వాస్తవం చెప్పాలంటే బిజినెస్లో ఏ బిజినెస్ అని తీసుకో, నేను ఒకసారి పిల్లలకు కొంతమందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్రీగా టూ ఫీజులు లేకుండా కూడా విద్యారంగంలోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కాలేజీ కూడా పెట్టడం జరిగింది. నేను డిగ్రీ కాలేజీ పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది పేద పిల్లలకు కూడా నేను ఫీజులు తీసుకోకుండా మా కాలేజీలు జాయిన్ చేసుకొని అట్లా ఒక 5-6 సంవత్సరాలు నేను కాలేజీ కూడా కొనసాగించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇవి స్కాలర్షిప్లు బంద్ అయినాయి. దానివల్ల మా కాలేజీలో కొంతమంది పార్ట్నర్లకు విడిపోయి పంచుకోవడం జరిగింది. దాంట్లో మేము బయటకు వచ్చి బిజినెస్లో పూర్తి టైం రాజకీయంలో కేటాయించారు కాబట్టి అక్కడ కొంత సాయం కూడా చేసిన. అందరు పిల్లలు గుర్తింపు చేస్తారు. ఇక్కడ సార్ నమస్తే అంటారు ఎక్కడో పోతుంటే. ఇవాళ నేను రాజకీయంలో పోతే అందరు అన్న అంటాం కాబట్టి రాజకీయంలో అన్న అన్న ప్రస్తావన వస్తుంది. నేను గ్రామాలకు పోతుంటే నమస్తే సార్ అని వస్తారు. ఆ పిల్లల్ని కూడా నేను గుర్తించలేకపోతున్నాను. అసలు వాళ్ళే నన్ను గుర్తింపి, ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న పిల్లలకే నేను అవకాశం ఇచ్చిన కాబట్టి కాలేజీలో ఫ్రీ విద్య చెప్పించిన కాబట్టి వాళ్ళు ఇవాళ గ్రామాలకు వెళ్తుంటే నమస్తే సార్ అని వస్తారు నా దగ్గరికి. అలాంటి స్వభావం కూడా మా దగ్గర ఉంది. అది పిల్లలకు తెలుసు, గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులకు కూడా తెలుసు. నన్ను ఎక్కడ పోయినా గుర్తిస్తారు. ఇటు పాల వ్యాపారంలో ఉన్న గ్రామాలు 3-4 గ్రామాల నుంచి వస్తుంటే వాళ్ళందరూ గుర్తిస్తారు. గ్రామంలో ఉన్న అటువంటి వ్యక్తి, గజ్వేల్లో ఉన్నటువంటి నాది పాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా మనకు మంచి పేరు ఉంది. ఆ తర్వాత కాలేజీలో కూడా మనం మంచి పేరు తెచ్చుకొని పిల్లలకు కూడా కొంచెం సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఎక్కువ టైం రాజకీయంలో తిరుగుతున్నాం కాబట్టి ఆ టైంలో దానికి మనకు సెట్ కాక రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి కొన్ని విధాలుగా నా స్నేహితులతో కలిసి కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కొంటూ అమ్ముతూ వచ్చాం. కానీ ఎక్కడ కూడా మేము ఎవరు మోసం చేయలే. ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఉంటే నాకు ఉంటే చూపెట్టడానికి మచ్చలేదు. మచ్చలేని బిజినెస్ దారులుగా నేను బయటకు. మీరు ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రజల్లో ఉంటున్న సందర్భంలో మీకు ఏమైనా శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు? రాజకీయం చేసినప్పుడు శత్రువులు మిత్రులు అనేది కామనే. కానీ నాకంటే ఎవరు శత్రువులు ఉండరు, మిత్రులే ఉంటారు. ఎందుకంటే నేను ఎవరిని కూడా ముందటి పోయేవాళ్ళను, రాజకీయంగా ముందటి పోయేవాళ్ళను తోస్తే తప్ప నేను వెనక లాగే తత్వం నా దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, మా కార్యకర్తలు తెలుసు, లీడర్లు తెలుసు. ఒక వ్యక్తిని నేను శత్రుత్వం చేసుకోను. నాకు పదవుల కోసం ఆశించిన మన శత్రువులు అవుతారు. నేను ఎక్కడ కూడా పదవుల కోసం ఆశించా. పార్టీకి గుర్తింపు ఇచ్చి మనకు పదవి ఇవ్వాలి తప్ప నేను నా అంతలో నేను పోయి పదవి గురించి అడగా కాబట్టి నాకు శత్రువులు ఉండరు. ఒక వ్యక్తి నేను పలానాకు పోతున్నంటే తీసుకొని ప్రోత్సహించి వాళ్ళకి పదవులు ఇప్పించిన రోజులే ఉన్నాయి తప్ప నేను పదవి కావాలని ఎక్కడ పార్టీ దగ్గర నాయకుని దగ్గర అడగలే. మా కార్యకర్తలు నాకు ఈ పదవి రాపి అంటే నేను పోయి వాళ్ళకున్న ప్రస్తావన చెప్పి మాట్లాడి వాళ్ళకు ఉంటే స్టేటస్ ఉంటే అటువంటి వాళ్ళకు మనం పదవి ఇప్పించడం జరిగింది తప్ప మనం పదవుల కోసం కొట్లాడడం కాబట్టి నాకు శత్రువులు ఉండరు. అందరు మిత్రులుగానే భావిస్తాను, అందరితో కలిగానే ఉంటా. ప్రతి పార్టీ వాళ్ళతో కూడా నేను శత్రువుని ఎప్పుడు కూడా ఎవరుగా నన్ను భావించరు. ఇతర పార్టీ వాళ్ళు భావించరు, మా పార్టీలో భావించారు. నన్ను శత్రువు ఎవరు చూడరు, అందరూ మిత్రులుగానే చూస్తారు. నేను మిత్ర స్వభావంతోనే ఉంటా, అందరితో కలిసిమెలిసి ఉందామనే ప్రయత్నం చేస్తుంటా. అన్నగారు, రైతు బిడ్డగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక సమాజ సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు ఒకవేళ అవకాశం వస్తే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? నాకు ఉంటుంది. ఎవరికైనా రాజకీయం అన్నప్పుడు, రాజకీయం చేయాలనుకున్నప్పుడు, రాజకీయం ప్రజల దగ్గర ఉండాలనుకున్నప్పుడు ఒక పదవి కూడా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. ఏ నాయకునికైనా పదవులు ఉండాలని ఉంటుంది. అది నేను గత ఎలక్షన్ నుంచి కూడా ప్రయత్నం చేసినాను కూడా. చేస్తే నాయకత్వం గుర్తించి నేను నమ్ముకున్న నాయకుడు ఎవరైతున్నారో అతను నా యొక్క పనితనాన్ని గుర్తించి నాకు ఎలాంటి పదవికి బీఫామ్ ఇచ్చినా నేను పోటీలు ఉండడానికైతే ముందంజలనే ఉంటాను. ఎప్పుడైనా ఒక రాజకీయం చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలంటే ఆ కోరిక నాకు కూడా ఉంది. అసలు కాకపోతే ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేయదలుచుకోలేదు. ఎప్పుడు కూడా పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీకి వ్యతిరేకంగా అయితే నేను చేయను. పార్టీ నన్ను గుర్తింపు ఇచ్చి, పార్టీలో నేను నమ్ముకున్న వ్యక్తి కూడా నన్ను గుర్తించి నాకు ఎలాంటి బీఫామ్ ఇప్పించినా నేను పోటీలో ఉండడానికి మాత్రం సముఖంగా ఉన్నాను. అన్నగారు, మీరు హైట్ పర్సనాలిటీ చూస్తే పోలీస్ ఉద్యోగంలోకి మంచి ఇలా పోతే సెలెక్ట్ అయ్యేవారు, మరి అటు దృష్టి ఎందుకు పోలేదు? అయితే వాస్తవమే, మీరు అడిగింది వాస్తవంగా ఉండే. నన్ను కూడా చిన్నతనంలో విద్యార్థి దశలో మా స్నేహితులు చాలా అదే మాట అందరూ, అరే మీరు క్రీడల్లో చాలా ప్రోత్సాహం ఉంది, చాలా క్రీడల్లో మీరు అన్నిట్లలో కూడా ఫస్ట్ ఉంటారు,
మరి రేపు మీకు అవకాశాలు కూడా ఉంటాయిరా అని మా స్నేహితులు కూడా అడిగేది వాస్తవానికి. కానీ నాకు ఒకటి ఏంటంటే విద్యార్థిలో కూడా విద్యార్థి దశ నుంచి కూడా నేను విద్యార్థి నాయకుడు అన్నప్పుడు ఎట్లుండాలంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి, అంటే రాజకీయంలో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజానాయకుడు ఉండాలనుకున్నా కానీ ఒక ఆఫీసర్గా కాదు. కాకపోతే నాకు అలాంటి అవకాశాలు ఉండే. నాకు వాస్తవానికి ఆ సమయంలో నేను అటువైపు కనుక వెళ్ళి ఉంటే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేదే. నాకు అన్ని విధాలుగా అటువంటి అవకాశాలు ఉండే. కానీ నాయకుడు అంటారు కదా నన్ను, నా మనసు అంతా ఏంటంటే నాయకుడు అన్నారు కాబట్టి నాయకుడుగా ప్రజలలో ఉండాలి అనుకున్నా, ప్రజా నాయకుడిగా ఎదగాలనుకున్నా. కాబట్టి అదే ఉద్దేశంలో నేను ప్రజలలో వెళ్ళి ఇలా కూడా ప్రజలలో తిరుగుతున్నాను. రాజకీయాల మీద ఎక్కువ మొగ్గు చూపెట్టి కాబట్టి రాజకీయాలకు వెళ్ళిపోవడం జరిగింది. అందులోనే కొనసాగిస్తున్నాం. అన్నగారు, మీరు యువతకి ఇచ్చే సందేశం? అయితే యువకులను నేను చిన్ననాటి నుంచి కూడా మనం చదువు మన ఎడ్యుకేషన్ మధ్యలో వదిలేసినాం కాబట్టి నేను పిల్లలను కలిసి ఎప్పుడైనా ఒకటే చెప్పేది, నీకు చదువు వస్తే ఉద్యోగ ప్రయత్నం చేయి, చదువు రాకపోతే ఇప్పుడే తల్లిదండ్రులకు చెప్పి నీకు ఒక వ్యాపారంలో ఒక వ్యవసాయంలో ఏదో రకంగా నువ్వు ఇట్లా సెట్ కావాలి తప్ప ఒక చెడు వ్యాసనాలకు అలవాటు పడద్దు, నీ ఉద్దేశంలో ఎప్పుడు చెడు రావద్దు, చెడు వ్యాసనాలకు అలవాటు పడవద్దు బాబు అని నేను ప్రతి యువకుని కూడా ప్రతి విద్యార్థి కూడా చెప్పుకొచ్చింది అదే. నేను కాలేజీ పెట్టినప్పుడు కూడా ప్రతి మీటింగ్లో నేను చెప్పేది కూడా అదే, పిల్లలు మీకు ఒకటే గుర్తుపెట్టుకొని మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తున్నారు, ఆ కష్టానికి ఫలితం మీరు చూపెట్టాలి అంటే నువ్వు ఉద్యోగం వేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఏది చేసినా సరే ముందుండి కష్టపడి పనిచేయి తప్ప మీకు చెడు వ్యాసనాలకు దూరం ఉండి పనిచేయమని చెప్పేది ప్రతి యువకునికి కానీ విద్యార్థులకు కానీ చెప్పేది అదే. విద్యార్థి చెడు వ్యాసనాల కోసమో కొద్ది రోజులు ఏదో ఎంజాయ్ చేయడం కోసం తిరగడం తప్పు. ఎంజాయ్ చేయడం అంటే తల్లిదండ్రులను ఒప్పించేయాలి, ఎంజాయ్ చేయడం అంటే తాగుడు తినడం కాదు. వ్యక్తులు ఇతరులతో ప్రోత్సాహం తీసుకొని ఇతరులకు సాయం చేస్తూ అది ఎంజాయ్ చేయాలి. ఇది మంచి పని యువకులకు చెప్పాల్సిన విషయం. యువకులను ఒకటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యువకులకు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే చెడు వ్యాసనాలు బానిసలు కాకుండా నీకు నచ్చిన పని చేసుకొని బతకడం. వ్యవసాయం అనుకో, బిజినెస్ అనుకో, షాపే అనుకో, ఉద్యోగం అనుకో. చదువు రాని వాళ్ళు తల్లిదండ్రులు తోలిస్తారు కదా అని ఉట్టిగా పుస్తకాలు పట్టుకొని కాలేజీ పోవడం తప్పు. నీకు చదువు రాదని నీకు తెలిస్తే తల్లిదండ్రులు చెప్పి వేరే పని చేసుకోవడం. ఇది నాకు నేను అంటే వేరే వాళ్ళకు ఇచ్చిన సూచన ప్రకారంగా పనిచేసారు. నేను కూడా అటువంటి వ్యక్తులు నా దగ్గర తోలుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. మా అబ్బాయి వాడు స్కూల్కి పోతే కాలేజీ పోతలేడు, మరి ఏమైందో అడుగుమని నా దగ్గరికి ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు తోలుకొచ్చే రోజులు ఉన్నాయి. మీరు అడిగిన దానికి సమాధానం నా దగ్గర ఇప్పుడు ఆలోచన వచ్చింది. తోలుకొస్తే అటువంటి వ్యక్తులు నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన చిన్నప్పుడే, చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో ఏముందో కనుక్కొని వాళ్ళ దానికి నేను తోలిచ్చినాయి వాళ్ళు బాగుపడరు, మనం గుర్తు చేస్తారు. నువ్వు వ్యవసాయం చేయి బాబన్నా వ్యవసాయం చేస్తుని బాగుపడరు, అది నువ్వు షాప్ పెట్టుకో బాబన్నా షాప్ పెట్టుకొని బాగుపడుతుంది. నీకు ఎడ్యుకేషన్లో ఎవరైతే ముందట ఉంటారో ఇలాంటి సలహాలు ఇచ్చినా వాళ్ళు పని చేసుకుంటారు, నిజంగానే వాళ్ళు ఇలా భవిష్యత్తు మంచిగా. అయితే మేము చిన్నప్పుడు కూడా యువతకు బాగా సపోర్ట్ చేసేది. నాకు కూడా యువత అంటే బాగా ఇష్టం. యువత నన్ను అసలు ఈ స్థాయికి రావడానికి కూడా నాకు యువకులే, గ్రామంలో యువతలే సపోర్ట్ చేశారు. నేను 10వ తరగతి అయిపోగానే నాకున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా నిన్న యువకులు వాళ్ళు బాల పిల్లలే కానీ యువకులే పనిచేసి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన కూడా పిల్లల ద్వారానే వచ్చిన. మా పెద్దలు కూడా నన్ను బాగా ఆదరించేది. గ్రామ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. యువత ముఖ్యంగా యువత నన్ను చిన్ననాడు బాగా ముందర తీసుకొని వాళ్ళందరికీ మా యువతకు, మా దిలాల్పూర్ గ్రామ యువతకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నా. యువత అంటే గుర్తుకొచ్చింది, నేను ఒకసారి ఊర్లే ప్రస్తావనకు వస్తే విజయదశమి రోజు కాషాయం జెండాను విజయదశమి రోజు ఎగిరేయాలనే ప్రస్తావన మా మనసులో వచ్చింది ఆనాడు యువతకు. అది నేను సాధించి చూపెట్టినటువంటి విషయం. అది గ్రామం అందరూ తెలుసు. దాన్ని నేను పెళ్ళయ్యే పిల్లలయ్యే వరకు కూడా సాధించడం జరిగింది. ఇవాళ కాషాయం జెండా 3 జంగల జెండాతో పాటు గడిమై సమ దగ్గర కాషాయ జెండా కూడా ఎగురుతుంది. అది ఓన్లీ వాళ్ళు గుర్తించారు, రఘుపతి రెడ్డి కొట్లాడిన అనేది గ్రామం తెలుసు. నా వెంబడి యువత ఉన్నది కాబట్టి కొట్లాడిన. ఆ రోజు అసలు పెద్ద మనుషుల మీదకి త్యాగం చేసిన కొట్లాడిన, దెబ్బలు పడడం వాస్తవానికి అన్ని రకాలుగా అయింది. కానీ ఆ ఫలితం దక్కింది, దానికి నేను చాలా గర్వపడుతున్నా. యువత ప్రోత్సాహం ఉంది కాబట్టి నేను ఆ రోజు తీయడం జరిగింది. యువతనే నాకు ముఖ్యంగా కాషాయం జెండా పెట్టిరంటే ఇలా యువత, ఆ యువత నా వెంబడి. దాంతో నేను ఇలా కాషాయం జెండా పెట్టిన. ఆ గుర్తింపు నాకు ఉంది. గ్రామంలో ప్రజలందరూ నన్ను దాన్ని కూడా ఆదరిస్తారు. దాన్ని కొట్లాడిన అందరూ తెలుసు ఆ స్థాయి వాళ్ళకు. అందుకే యువతకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. దిలాల్పూర్ గ్రామ యువతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కూడా ఉన్న యువతలు కూడా ఏదో రకంగా మంచి కోరుతున్నా. అందరూ కూడా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ వ్యసనాలకు బానిసలు కాకుండా మనకు ఊరు గుర్తింపు తెచ్చుకోవాలి, ఊరు బాగా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆ గుర్తింపు కూడా ఒకటి చెప్తాను నేను. మేము ఊర్లే నాయకులం
ఎక్కువైనాం. మండలం అందరూ అంటుంటారు అప్పుడప్పుడు. ఎట్లా అంటే మేము ఒక సమన్వయ కమిటీలో గ్రామం నుంచి ముగ్గురం ఉన్నాం, గ్రామం నుంచి కూడా ఉంటారు. అందుకే మేము నాయకత్వం ఉంది కాబట్టి ఒక గ్రామం నుంచి ముగ్గురం ఒకటే పార్టీలో ఒక గ్రామం నుంచి ముగ్గురం సమన్వయకర్తలం ఉన్నాం. ఇవాళ అంటే మా నాయకత్వం చూసే వాళ్ళు ఇచ్చారు. ఊళ్ళో ప్రోత్సాహం మాకు యువత బాగా ప్రోత్సాహం ఇచ్చి చిన్ననాటి నుంచి. కాబట్టి నాకు యువత కంటే చాలా ఇష్టం. యువతకు అందరికీ తిలాల్పురం గ్రామ యువతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, పెద్దలందరూ కూడా నన్ను గ్రామం నుంచి నాకు బాగా సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అన్నగారు, మీకు మీ మాటల్లో చూస్తుంటే సేవాతత్వం, భక్తిభావం ఉంది. మీ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఫేమస్ ఉంది. ఆ ఆలయం గురించి మీ మాటల్లో. మా దగ్గర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేది మేము పుట్టకముందే అక్కడ దేవస్థానం అంటే నిర్మాణం జరిగింది. అంటే చిన్నగా ఉండే. అయితే నాకు ఇంత జ్ఞానం కలిగిన తర్వాత, అంటే కొంచెం పెద్దోళమైన తర్వాత, చిన్ననాడు అంటే మేము చదువుకునే సమయంలో కూడా గ్రామ పెద్దలందరూ కలిసి ఉగాది నాడు ఆ దేవుని గురించి ప్రస్తావన తీసుకొచ్చేది. అట్లా ప్రతి సంవత్సరం దేవుని దగ్గర నేను సేవ చేసుకుంటూ వచ్చినాను. ఇవాళ లక్ష్మీనరసింహ స్వామి అంటే మేము చాలా ఆదరిస్తాను. నాకు చాలా లక్ష్మీనరసింహ అంటే ఇష్టం. నేను కూడా నాకు ఇష్టమైన దేవుడు. అక్కడ నేను చిన్ననాటి నుంచి సేవ చేస్తూనే ఉన్నా. ప్రస్తుతం కూడా సేవ చేస్తూనే ఉన్నా. ఎక్కడైనా సరే ఆధ్యాత్మికంగా అంటే నేను ఎక్కడైనా ఉంటాను. ఆధ్యాత్మిక విషయాలకు వస్తే నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎక్కడైనా మా గుడి అంటే నాకు చాలా దైవభక్తి ఎక్కువ. మా దేవస్థానం అంటే ఇంకా ఎక్కువ. మా దేవస్థానం డెవలప్ గురించి నేను ఏం చేస్తున్నా అనేది మా గుడి సభ్యులకు తెలుసు. లక్ష్మీనరసింహ స్వామి అంటే ప్రజలందరూ తెలిస్తే, అటు చుట్టుపక్కల గ్రామాలందరూ తెలిసేటట్టు కూడా నాకు ప్రోత్సాహం కూడా ఎంతో కొంత నా శ్రమ కూడా ఉంది. మా భగవంతుని ఇంకా నేను ఇంకా గుడి చాలా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మీరు ఎప్పుడైనా అక్కడ గుడికి వచ్చి ఉంటే తెలుస్తుంది. ఒక 15 సంవత్సరాల ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, దాని రూపురేఖలు మార్చిరు. భగవంతుడు అటువంటి వరం ఇస్తాడు. అక్కడ చాలా ప్రతిష్ట ఉంది దేవుని దగ్గర కాబట్టి ఇస్తాడు. చాలా ఉంది అక్కడ వచ్చి చూస్తే మహిమలు అంటే దేవుని కోరుకునే వాళ్ళకు. కాబట్టి నేను ఆధ్యాత్మికంగా సేవ చేయడం అనేది అందరు తెలుసు. కాబట్టి నేను ఆధ్యాత్మికంగా ఇప్పుడు కూడా మా లక్ష్మీనరసింహ టెంపుల్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తా. అక్కడ ఏ సేవకైనా నేను సిద్ధంగా ఉంటా. ఇప్పుడు కూడా ప్రస్తుతం కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో కూడా నా పాత్ర ఉంది. అసలు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి, కమాన్ అని ఫంక్షన్ హాల్ అని జరుగుతున్నాయి. దాంట్లో కూడా మా పాత్ర ఉంది. మాది కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా కూడా మేము గుడి దగ్గర ఎన్నో కొత్త కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, ఇంకా నిర్మాణం కూడా చేస్తున్నాం కాబట్టి, వచ్చిపోయే భక్తులకు కూడా అక్కడ ఉండటానికి వీలు పడేటట్టుగా రూములు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్న ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటే కూడా దానికి కూడా నిర్మాణం ఫంక్షన్లు చేయడం జరుగుతుంది. ఇంకెవరన్నా మీ ద్వారా మీ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలు ఎవరైనా దాతలు కనుక ఉంటే మాకు తెలియజేస్తే ఇంకెంతో డెవలప్ చేయడానికి మేము సహకరిస్తాం, ముందుంటాం. వాళ్ళకు కూడా మా యొక్క అండదండలు ఉంటాయి. కాబట్టి ఇంకెవరైనా మీ ద్వారా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటే మాకు తెలియజేయాలి. మీకు కూడా దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఎంతో అట్లా చేస్తే మీకు రుణపడి ఉంటాం మేము. కావున మాకు అలాంటి అవకాశాలు ఉంటే మీరు కూడా ఏర్పాటు చేయాలి. మీరు ఎంతో ప్రజల దగ్గర ఉంటారు, మీరు నిత్యం ప్రజల పడి ఉంటారు, ఎవరు విరాళాలు ఇస్తారని మీకు గుర్తింపు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంచెం మా దేవుని గురించి, మా లక్ష్మీనరసింహ స్వామి యొక్క దేవస్థానం గురించి మీరు అక్కడక్కడ ప్రస్తావన తీసుకురండి. తెస్తే విరాళాలు మీ ద్వారా కూడా ఇస్తే మేము అక్కడ ఎంతో మీ రుణపడి ఉంటాం మా గుడి తరఫున. నిత్యం వ్యాపారం, ప్రజాసేవ అంటూ మీరు చేసే సేవలకు మీ ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉంది మీ మాటల్లో? నిజంగానే అలాంటి సపోర్ట్, కుటుంబం నుంచి సపోర్ట్ చేయలేకపోతే మనం తిరగలేము, వ్యాపారం చేయలేము, రాజకీయం చేయలేము. వాళ్ళ పని వాళ్ళు, మన పని మనకు. రాజకీయం రెడదిరినా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా వద్దని చెప్పలేరు. ప్రజాసేవ చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళు వద్దనరు. ప్రజాసేవలో మంచిదే, ప్రజలకు సేవ చేయాల్సిందే అని వాళ్ళు కూడా పూర్తి నాకు సహకారం ఉంటారు, సహాయం చేస్తారు. ఎందుకంటే నా మీద ఆధారపడలేరు. వాళ్ళ ఎంప్లాయ్, వాళ్ళు ప్రైవేట్గా ఎంప్లాయ్ పనిచేస్తారు. వాళ్ళ ప్రజలు వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం రాజకీయం తిరిగినా ఏ తిరిగినా వాళ్ళు మనం ఎక్కడ కూడా వద్దన్నారు. ప్రజలకు సేవ చేస్తే అంటే ఇంకా కూడా వద్దన్నారు. ఇంకా దేవస్థానాలకు ఆధ్యాత్మికంగా పోతే కూడా అక్కడ మనం ఎక్కడ కూడా వాళ్ళు వెనక నెట్టేసే పని లేదు. మా కుటుంబంలో ముందరికి సహకరిస్తారు. మనకి ఎప్పుడైనా ప్రతి విషయంలో సహకరిస్తారు. రాజకీయంలో పోయినా సహకరిస్తారు, ఇటు ఆధ్యాత్మికంగా పోయినా సహకరిస్తారు. ప్రజలకు ఏమైనా సేవ చేస్తానో సహకరిస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే కూడా నీ వంతు కూడా సేవ చేయమని చెప్తారు, నీ వంతు కూడా ఆర్థికంగా కూడా సాయం చేయమని చెప్పి అలాంటి దృక్పథంగా చెప్పే మా కుటుంబం భార్య
ప్రతిదానికి కూడా సేవ చేయమంటారు, ఆర్థికంగా కూడా ఏమైనా సాయం చేయమని చెప్పే వ్యక్తి. మాకు అలాంటిది ఉంది కాబట్టి ఇట్లా మేము ముందడి పోవడం జరిగింది. ఇంత తిరుగుతున్నామంటే కారణం, రాత్రి బాగా తిరిగినామంటే కారణం రాజకీయంలో అసలు వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి తిరగడం జరిగింది. రఘుపతి రెడ్డి అంటే గజ్వెల్ నియోజకవర్గంలో తెలియని వ్యక్తి లేడు అంటే అతిశయోక్తి కాదు. వ్యాపార సేవా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని సేవకు ప్రతిరూపంగా నిలుస్తున్న రఘుపతి రెడ్డి గారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, తను కోరుకున్న ఏదైనా పదవి కానీ పని కానీ అన్నీ సక్రమంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటూ, మీరు మాకు ఇంత మంచి సమయం ఇచ్చి మాతో గడిపినందుకు ధన్యవాదాలు అన్నగారు. ఆల్ ది బెస్ట్. నమస్కారం అన్న, ధన్యవాదాలు.